గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అధికారులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే కూటమికి చెందిన కార్పొరేటర్లు జీవీఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చూడండి సైడ్ ఇవ్వండి, కొద్దిగా ఇటు వచ్చేయండి, ఆ సైడ్ ఇచ్చేస్తారు. ఎన్డీఏ కూటమి తాలూకా అవిశ్వాసం కార్పొరేటర్లందరం కూడా ఒక తాటి మీద ఉండి అవిశ్వాసం భారీ మెజార్టీతో మేము నెగ్గబోతున్నాం. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా కార్పొరేటర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి తల ఉంచకుండా మేము ఒక ఐక్యతతో అవిశ్వాసం భారీ మెజార్టీతో మేము గెలబోతున్నాం. కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా కలిపి అవిశ్వాసం అరాచక ఏదైతే పరిపాలన ఉందో ఆ అరాచక పరిపాలన మీద అవిశ్వాసం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఏదైతే జీవీఎంసీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారో దానికి సంబంధించి విశాఖపట్నంని అభివృద్ధి కాంక్షించేటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉందో అది ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? మ్యాజిక్ ఫిగర్ ఎంత? మ్యాజిక్ ఫిగర్ ఉందండి, ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ఉంది. ఎవరిని కూడా మేము బలవంతం కూడా చేయలేదు. ఇప్పుడు మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఎవరిని కూడా బలవంతం పెట్టలేదు. ఎవరు స్వచ్ఛందంగా వచ్చి ఎవరైతే విశాఖపట్నం అభివృద్ధిని కాంక్షిస్తున్నారో వాళ్ళందరూ రావాల్సిందిగా కోరాము, వచ్చారు. ఇదే అజెండాతో వెళ్తున్నాం, అభివృద్ధి ధ్యేయంగా వెళ్తున్నాం. ఎందుకంటే ఉన్నది 9 నెలలు ఏదో సాధించేద్దాం అనేది, ఏదో రాజకీయ లబ్ధి పొందుదాం అనేది విషయం కాదు, అభివృద్ధి చేద్దాం అనేది ఒక ఆలోచన అని చెప్పి తెలియజేస్తున్నాం.